నువ్వు చేసుకునేది చేసుకో, కానీ మల్లన్న తెరువు రావద్దు. ఎరికేనా? మల్లన్న తెరువు వస్తే మంచిగా ఉండదు. నువ్వో పదవి మీద ఉన్నావు, నువ్వు ఈ పని చేసినందుకు నువ్వు సస్పెండ్ కావాలి, చెయ్యాలి వాళ్ళు, సస్పెండ్ చేసేయాలా మేము, నువ్వు ఇట్లా చేస్తావా అని. అట్లా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మల్లన్న పార్టీ పెట్టబోతాడు బీసీ పేరుతో, ఇక పార్టీ పెడితే వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పేసి దాడి అనుకోవచ్చు. అంతే మరి, పార్టీ పెడితే వాళ్ళ పప్పులేడు ఉడతాయ్యా. వాళ్ళు ఎంతమంది ఉండ్రు, మన బీసీలు ఎంతమంది ఉండ్రు, మస్తు మంది ఉండ్రు. ఎస్సీ ఎస్టీ బాలసంతోళ్ళు ఎంతోమంది వస్తారు మా ఇంటికి. అన్నతోడు మాట్లాడతా, నంబర్ ఇస్తావా అని ఎంతోమంది రోడ్డు పంట పోయేటోళ్ళు ఎంతోమంది వస్తారు. ఎరికైనా ఎందుకు వస్తుండ్రు? ఆ మంచితనం గురించే వస్తుండ్రు. మల్లన్న మంచి తొవ్వ దొక్కుతుండు, ముందు పోతుండు, కష్టాలు నిష్ఠూరం జైలు పాలు, జైల్లో కూడా చంపుతాని కూడా పెట్టిర్రు. ఇన్ని చేసినా కానీ వెనకకు దగ్గతలేడమ్మా, నువ్వు ఎసొంటి కొడుకుని అన్నావని నాకు దండం పెడతారు, నాకు పెట్టిపోతారు బిడ్డ. నేను పెద్ద గొప్పలు చెప్పుకోను, అట్లా మాట్లాడి అట్లా చేసి వచ్చిన వాళ్ళని కూడా మేము ఊకేదోలియా. బిడ్డ కొంత చాయ్ అన్న తాగు బిడ్డ, తినే టైంకి వస్తే ఒక్క బుక్క తిని బిడ్డ అంట. అమ్మ ఇప్పుడే తిన్నా అంటే చాయ్ అన్న తాగుదు బిడ్డ కూర్చో అని. నేను అట్లా మాది అట్లుంటుంది. కానీ ఇట్లా అట్లా అని మేము ఈసరిచ్చినట్టు మాట్లాడము, చెయ్యము. ఇప్పుడు అంతా చూస్తుంటే రక్త మార్కులు ఇవన్నీ చూస్తుంటే భయం అనిపిస్తలేదు? భయం అనిపిస్తుంది కానీ ఏం చేస్తా ఎందుకంటే మనదంతా రక్తం కావాలి, అలా కావాలి రక్తం. ఇప్పుడు కేసీఆర్ వాళ్ళకు రక్తమే కావాలి, 10 ఏళ్ళ సంది రక్తాలు చూస్తారు కదా, ఇప్పుడు కూడా రక్తమే చూద్దామని వాళ్ళు అనుకుంటారు. కానీ మనం రక్తం చూడము, మనము చెయ్యం బిడ్డ పని. వాళ్ళు రక్తాలు చూస్తుండ్రు కాబట్టి వాళ్ళు చేసిపోతారు. ఎరికేనా? ఎవరి పాపం ఎప్పుడు నిండానో గప్పుడే నిండుతుంది. పాపం నిండితేనే ఏదన్నా వస్తుంది. ఇగో వరి నాటేస్తే మంచిగా అయితే పంట ఎట్లా వండుతుందో, ఇగో ఈ చెడు కూడా ఇట్లే వస్తుంది. మల్లన్నకి ఏమని ధైర్యం చెప్తారమ్మా? ఏమని చెయ్యాలి, బీసీద్దం చేయాలి. ఎరికేనా? కావాలంటే నేను కూడా వస్తా నా కొడుకుతో పాటు. నేను చెప్తున్నా, ఆయన అన్న కానీ ఆయన తలరాత కానీ లేదు. ఎప్పుడేమవుతుందని నాకు భయం లేదు. వాళ్ళ నాన్న టెన్షన్ పడతాడు, ఏడుస్తాడు, బాధపడతాడు, కానీ నేను బాధపడ ఏడుసా చేయాలి బిడ్డ అంట. అంతే, నేను చేయమని చెప్తా బిడ్డ, వద్దని నేను ఎప్పుడన్నా. మనం ముందుకు పోవాలి. ఇరికేనా? మనం ఒక్కరికి అన్యాయం చేయొద్దు, ఒకరిని బాధ పెట్టొద్దు, ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడు నా కొడుకు ఎట్లా, మా ఇంటికాడ ఒక పిల్లగానికి 6 ఏళ్ళు ఉంటాయి కాళ్ళకు, ముక్కు చీమురు కారుతానికి, సొల్లు కారుతుంది. అసొంటోడిని ఎత్తుకొచ్చేది నా కొడుకు. అయ్యో నేనన్నా ఎవరు దొరకరేదారా గీని ఎత్తుకొని వస్తున్నామని నేనంట. అమ్మ రోడ్డు పంట పోయినా ఏడపోయినా మంచి మంచి వాళ్ళు కానొస్తారు, గీడు ఏడగాని వస్తాడే. అందుకే ఈయన తీసుకొచ్చినాను. వాడిని తీసుకొచ్చి ఇవన్నీ అరుగు మీద కూర్చుండేటి, ముక్కు దూడ్చి మూతి దూడ్చి ఆయనకి బిస్కెట్లు వేసి తినబెట్టి వాళ్ళ ఇంటికాడ దించి వచ్చేది. ఇంకోని అట్లే ఆయన కాలు సక్క లేకుంటే వాడిని ఎత్తుకొచ్చేది. ఏం బిడ్డ నువ్వు, అరే అందరు దొరకరమ్మా, వీళ్ళిద్దరు ఉన్నారు కానీ మన ఊళ్ళో అని ఎత్తుకొచ్చుకొని మంచిగా వానికి కాలు చేయి అడిగి మూతి దూడ్చి ముక్కు దూడ్చి ఆయనకి పాలంటే పాలు పోయి అమ్మ అనేది. ఇక పాలు పోస్తే బిస్కెట్లు వేసి తినబెట్టి ఆడుకొని తీసుకొని పోయేది. అవి అసంటోడు అట్లా చూసేది. ఇష్యూ అని ఎప్పుడూ గదిరించేటోడు కాదు నా కొడుకు. ఎప్పుడూ ఎవరిని గదిరియడు, ఎవరినే కానీ నాన్న అని పిలుస్తాడు చిన్నోన్ని. ఓకేనా? పెద్దోళ్ళని కూడా నాన్న అంటాడు. ఒక్కనన్నా ఇట్లా గదిరి ఇచ్చి తిట్టేటోడు కాదు నా కొడుకు. అప్పుడేమో మల్లన్న మీద దాడి చేసి మల్లన్న మీద కేసు. అప్పుడు మళ్ళీ కనీసం ఈ ప్రభుత్వంలో అయినా కేసులు పెట్టి వాళ్ళు లోపల పంపిస్తారా దాడి చేసిన వాళ్ళు? మరి ఏం పంపిస్తాడో ఏమో మరి. అప్పుడు కూడా చేసుడు ఆయనంతే, మళ్ళా కేసులు పెట్టాడు ఆయనంతే, జైలుకు పంపించే. నేను వచ్చిన ఫస్ట్ రోడ్ ఇది ఆఫీస్ కాడికి ఓ పెండ్లి పోయి వచ్చిన, ఈడ దించిపోయింది నన్ను. ఈడ ఎవరన్నా ఉంటే ఇంటికాడ దించొస్తారని వచ్చిన. పోలీసు వాళ్ళు లెక్క అడ్డం నిలబడ్డారు. అడ్డం నిలబడి ఏమంటుండ్రు, ఓమా నువ్వు పోదు అంటే, అయ్యో నా కొడుకుదేనయ్యా అంటే, నువ్వు పోదు అని నన్ను ఎల్లగొట్టాను. ఈ ఎల్లగొట్టినాక ఎందుకు ఎల్లగొడుతుండని నేను అనుకున్నా. కాదు నువ్వు వెళ్ళిపోవాలి అని నన్ను ఎల్లగొట్టాను.
ఈ ఎల్లగొట్టితే నాకు భయం అవుతుంది. ఎందుకు ఎల్లగొడుతుండు, నా కొడుకుండా ఇంట్లో లేడా అని నేను టెన్షన్తో ఇంటికి పోయినా. అప్పుడు పోయినాక కూడా ఈ కేసీఆర్ ఇంటికి ఒక 50 మంది పోలీసులు పంపించిండు. 50 మంది పోలీసులు పంపించి వీళ్ళంతా ధ్వంసం చేస్తాడు. ఎవ్వరే కానీ మీరు ఒక పత్రం రాసినారు, పేపరు రాసి ఏం రాస్తున్నా, నేను నా కోడలేను, ఏం రాస్తున్నామని నేనన్నా. లెటర్ రాస్తున్నా. లెటర్ ఎందుకు రాస్తున్నామని నేను అంటే, చదువుకున్నాక నేను చెప్పమ్మా అంటే, నువ్వు ఎందుకు రాస్తున్నావని నేను ఇట్లే ఖచ్చితంగా అన్నా. అంటే మొత్తం అయిపోయినాక లెటర్ ఇచ్చేయమంటుండు, చదువుకోను, సంతకం పెట్టు, చదువుకో. ఎందుకు పెట్టాలి, నాకు చదువు రాదు, నేను ఎందుకు పెడతా సంతకం, నువ్వు చెప్పు అని ఖచ్చితంగా కూర్చున్న బిడ్డ. సిఐ అట, వాళ్ళు ఎస్ఐ గిస్ఐ వచ్చిరు చాలామంది. వచ్చే వరకు మీ ఇల్లు సోద చేస్తాము అంటుండు. మా ఇల్లు ఎందుకు చేస్తావు సోద అని నేనన్నా. మా మల్లన్న ఏమన్నా చేసిండా, ఎవరితో దొంగతనం చేసిండా, ఏమన్నా వస్తువులు ఎత్తుకొచ్చిండా, లేకపోతే ఎవరన్నా మటర్ చేసిండా, ఎందుకు చేస్తావు అని నేను ఖచ్చితంగా చేస్తామమ్మా చేస్తామని. నువ్వు చేసుడు కాదయ్యా, ఎందు గురించి చేస్తావు నన్ను అడుగు అని ఇక నేను గట్టిగా అన్న బిడ్డ. అన్న వరకు చేయాలమ్మా చేయాలి, మీ జేబులన్నీ నేను చెక్ చేస్తా, నేను ఇట్లే అన్న బిడ్డ, నాకేం భయం కాదు, మేము కన్నా కొడుకులే మీరు, మీరందరు జేబులో ఏవే ఉన్నాయి అన్నీ తీసేయి అని అన్న. సిఐని గిట్ట అందరిని అన్న అనే వరకు సిఐ తీసిండు, పోలీసు వాళ్ళు తీసిరు, అందరు తీసిరు. అందరు తీసి చేతుల బట్టి చూపిస్తారు. మీరు అన్నీ తీసుడు కాదు, పోనే ఉందంటారు, గిదే మీరు ఎన్నో జేబులో పెట్టుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ నన్ను బదనాం చేద్దామనుకుంటారు. నేను ఒప్పుకోను. మీరు ఏం చేస్తారు నన్ను, నేను ఒప్పుకోనయ్యా. ఫోన్లు గుంజుకొని దగ్గర పెట్టుకుర్రు, మా కోడలిది నాది, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని అట్లే నిలబడే వరకు ఇక అందరు ఎవడెవరు చదువుతాడో వాంది ఆయన ఈ లాగు జేబులు, ఇవి 4 జేబులు తీసిండు, పర్సు తీసిండు, దస్తి తీసిండు, ఆ ఫోన్ తీసి ఆడ పెట్టిర్రు. అందరు ఎవరెవరు చదువుతారు, ఒక లేడీ ఒక ఆయన చదువుతాడు అనగానే సరే మీ ఎంబడే నేనుంటా, మరి ఏడ పెట్టుకొచ్చిరో నాకు తెలియదు, గీతతో పెట్టుకొచ్చి కూడా మళ్ళీ తను దొరికిందో అని అంటారు అని ఇట్లా గట్టిగా మాట్లాడినా నాకు ఎటు అవుతుంది. ఇక ఆయనతో మాట్లాడినా అంతా చదువుకొచ్చారు బిడ్డ వాళ్ళిద్దరే. ఇక తతిములందరినీ మీరు ఆడనే ఉండురు అన్న, అంతా చదువుకొచ్చి ఇక ఏడేం దొరకలేదు. అయ్యో వంట బండ కింద ఏమన్నా ఉండొచ్చు చూసుకోరి, నేను అన్న వంట బండ కింద చూడుర్రి. ఏం దొరకలేదమ్మా, ఏం వంట బండ కింద చూడు. మళ్ళీ గిడ కబ్బోర్డ్ల కింద తాళాలు ఉన్నాయి కదంటే ఇచ్చిన, తీసుకొని అందులో పెన్ డ్రైవ్ పిల్లలది అది పుట్టినరోజు అది అందులో పెట్టరు బిడ్డ, టీవీలో పెట్టరు, నడుస్తూనే ఉందో అన్న. అందులో పెట్టి చూసి కాదమ్మా ఇట్లా చదివినోడు గిట్ట దండం పెట్టిండు, నాకు ఇట్లా దండం పెట్టి ఏం లేదమ్మా ఏం లేదంటే, ఈ ఇంట్లో 5-6 ఉంది కదా, ఈ ఇంతగానం కష్టపడిన మా ఇల్లు చదిరిండు, ఇంత షాయన్న పోతామని పని మనిషిని పిలుస్తున్నా. పిలిచి ఇట్లా గమీన్లో చూసినాం, ఈడికెళ్ళి మొదలుపెట్టి దాకున్నారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకున్నారు, ఒక 50 మంది దాకురు. ఇక వీళ్ళకి షాయి పెట్టుడు ఏంది అని ఎలగొట్టిన బిడ్డ. మళ్ళీ అదొకటి అట్లా అయిందా. అట్లా అయినాక ఇక ఏ రాత్రి ఎత్తుకపోయారో ఏడబెట్టిర్రు నా కొడుకుని ఆ రోజే. ఇక పెట్టినాక మళ్ళీ ఏం చేసిండు, వాళ్ళ తెల్లారి 2-3 వచ్చారు, పోలీసు అయినా ఇంకొక ఆయన వచ్చి, నేను వాళ్ళు లోపలికి వస్తుంటే మీరు బయట నిలబడమన్నా, బయట నిలబడి ఉంటారన్న. బయట నిలబడమన్నా. ఏందమ్మా ఎందుకమ్మా బయట నిలబడమంటున్నావు, మేము కూర్చుంటామమ్మా. నువ్వేం పని మీద వచ్చినావు, నిన్ననే అంతమంది పోలీసు వాళ్ళు వచ్చి ఇల్లంతా చేసిపోయారు, నువ్వేం పని మీద వచ్చినావు, ఎందుకు వచ్చినావు, పోలీసు వాళ్ళు వచ్చిపోయినాక నా కొడుకు లేడు, నా కొడుకు ఏడుండు, నా కొడుకుని చూపెట్టుండ్రి అని నేను ఇట్లే బాధపడి ఏడ్చుకుంటా జరసేపు నిలబెట్టినా. అంటే మాకు తెలియదమ్మా, నువ్వెందుకని వచ్చినావు, మళ్ళీ కాగితం పట్టుకొని ఎందుకు వచ్చినావు, ఏమిటి గురించి వచ్చినావు అని నేను అడిగిన. కాదమ్మా ఈ కాగితం రాసినాక జర్రా చదువుకున్నాక మీరు నోరలేదా, మీరు చెప్పుర్రు అని నేను అడిగితే ఏమన్నాడు, ఆడు దబా కూర్చొని కాగితం రాశాను. కాగితం రాసి మీ కొడుకు రిమాండ్ అయిపోయిండని రాసిస్తుంది. ఎప్పుడు అయ్యిండు, నా కొడుకు నిన్న పొద్దుగల్ల పోయిండంటే
ఇంతవరకు నా కొడుకు ఇంటికి రాలే. నా కొడుకుని ఏం చేశారు? చంపిర్రా, ఏడబెట్టిండ్రు, ఏం చేసిర్రు, ఎక్కడ ఎత్తుకపోయినరా అని నేనన్నా. లేదమ్మా లేదు, పొద్దుగాల 10 గంటలకు తీసుకుపోయారు, పట్టుకు ఏడుకెళ్ళి తీసుకుపోయారు. మా ఇంటికాడికి వెళ్ళి తీసుకుపోయిరా, ఆఫీస్ నుంచి తీసుకుపోయిరా, ఏడుకెళ్ళి తీసుకుపోయారు అని నేనన్నా. అంత దొంగ రిపోర్ట్ రాస్తారా మీరు? ఎందుకని నేను గట్టిగా అన్న బిడ్డ. అనేవరకు ఏమంటుండు, కాదమ్మా కాదు, ఇప్పుడే 10 గంటలకు తీసుకుపోయినామంటే, కాదు రాత్రి 11:30కు తీసుకుపోయి ఎక్కడో పెట్టి పొద్దుగల సత్యం పొద్దుగల 10 గంటలకు అంటున్నామా? ఇంత అబద్ధాలు ఆడతారా మీరు? మీరు చంపినా ఇంతేనా? మీరు కాదు నాయన, మీరు ఫోన్ చేసి నా కొడుకుతోటి 2 ముచ్చట్లు మాట్లాడినాక లెటర్ తీసుకుంటా అని పెట్టిన. ఇక ఆడు తడబడుతుండు, కాదమ్మా తీసుకోమ్మా, ఇట్లయిందమ్మా అట్లయిందమ్మా అని అంటుండు.